వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానంపై రాజకీయ దుమారం జరుపుతుంది. ఓ పక్క మేయర్ సెవెంత్కి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం కొంతమంది కార్పొరేటర్లు మొత్తం క్యాంపులు కూడా పెడుతున్నారు. ఈ విషయాలు మొత్తం తెలుసుకునేందుకు కాకాని గోవర్ధన్ ప్రస్తుతం మనతున్నారు. ఎంత మాట్లాడు సార్, చెప్పండి అసలు ఏంటి? మీరు మాత్రం సెవెంత్కి పార్టీకి సంబంధం లేదంటున్నారు, వాళ్ళు క్యాంపులు పెడుతున్నారు, అంతా ఏం జరుగుతుంది అనుకో? నేను చెప్పినటువంటి మాట నేను చెప్పినటువంటిది కాదు, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే స్రవంతి మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, కొత్తగా నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏం కాదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఎవరైతే కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంపికైనటువంటి యానాది గిరిజన కులానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ని దించడం సమం కాదు అని చెప్పి తెలిసిన మీదట వాళ్ళ నిరసన తెలుపుతూ కొంతమంది రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే సందర్భం వచ్చింది, ఈ సందర్భంలో మనం వాళ్ళ తరఫున ఓటు వేయలేమనేటువంటి వాళ్ళ మనస్సాక్షికి ఈరోజు వాళ్ళ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయడానికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేక వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత వాళ్ళని బెదిరింపులు, వాళ్ళని తీసుకువెళ్ళడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని స్టేషన్లో వేయడం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి భయపడి ఈరోజు అయ్యా మేము మాకు లేదు మేయర్ అని ప్రకటించినా కూడా వాళ్ళకి భయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గర నుంచి ఏ విధంగా వెన్నులో వణుకు పుడుతుందో అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి శ్రేణులకు కూడా వెన్నులో వణుకు ప్రారంభమైంది. కాబట్టి ఏం జరుగుతుందో అని తెలియనటువంటి పరిస్థితుల్లో అందరినీ తీసుకెళ్లి గోవాలు, గేవాలు, తిరుపతి వాళ్ళందరికీ సంబంధించి 40 లక్షలు 50 లక్షలు వేలం పాట పడతా మీ పక్క నుంచి వస్తే ఎంత ఇస్తారు అంటే ఒక బిడ్ ప్రైస్ 50. నారాయణ గారు చెప్పింది 50. అంటే మామూలుగా మనం వేలం పాడేటప్పుడు మొట్టమొదటి వేలం పాట ప్రారంభం అంటాం కదా, అటు 50. అక్కడి నుంచి ఇంక పెంచుకుంటూ పోవచ్చు 60, 65, 70, 75 ఎంతకైనా సిద్ధపడుతున్నారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డబ్బుల కోసం అమ్ముడుపోయేటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినా నీతిగా నిజాయితీగానే ఉండేటువంటి వాళ్ళు మాత్రం మాతోనే ఉండరు. కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో మరలా చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు మేయర్తో మాకు సంబంధం లేదు, మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు అనేటువంటిది గతంలో స్పష్టం చేశాం, నేను స్పష్టం చేశాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె లేదు అని చెప్పడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో విజయవాడకు పోయి నెల్లూరు కార్పొరేటర్లో వైసీపీలో మళ్ళీ వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని కార్పొరేటర్ని వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం, అంటే ఇది ఒక బెదిరింపు అనుకోవచ్చా? అంటే ప్రజలందరూ గమనిస్తున్నారు పోలీసు అనేటువంటి వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే పాత రోజుల్లో రాజకీయ నాయకులు ఎవరన్నా కిడ్నాప్ చేయాలంటే వీధి రౌడీలను వాడుకునేవాళ్ళు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుచరులను వాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే. ఈరోజు కిడ్నాప్ చేయడానికి ఎవ్వరు అవసరం లేదు, పోలీసులే ఉన్నారు. ప్రభుత్వం జీతం ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని మీరు ఈ విధంగా తీసుకొచ్చానంటే వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, బేరసారాలు తాగించారు, బెదిరించారు, కొంతమందిని కొట్టారు. చివరికి అయ్యా మమ్మల్ని వదిలేయండి, మా పెళ్ళాం బిడ్డలు ఏడుస్తున్నారు, మేము తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెప్తే అప్పుడు విడిచిపెట్టారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసాం. జిల్లా పరిషత్లో 31 స్థానాల్లో 46 స్థానాల్లో 31 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే చివరికి మా దగ్గర నుంచి 8 మందిని తీసుకువెళ్ళి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి టాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మం పక్షాన ఉంటాడు కాబట్టి ఆ ధర్మ పక్షాన నిలబడ్డాం. కాబట్టి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాస్లో గెలుచుకోగలిగింది. నిన్న విజయవాడలో కార్పొరేటర్ని పోలీసు వాళ్ళు తీసుకుని పోయారు. అదేవిధంగా 34వ డివిజన్ సమీద ఎవరు వాకాడలో ఫాదర్ని కూడా తీసుకుని పోయారు. ఓ పక్క ఇది జరుగుతుంటే మళ్ళీ నిన్న ఫిఫ్త్ టౌన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళే బెదిరిస్తున్నారు, చంపుతామని చేస్తున్నారు, కంప్లైంట్ చేశారు. దాన్ని ఏమంటారు? అంటే ఎంత దిగజారిపోతున్నారు అంటే ఈ కంప్లైంట్ల విషయంలో నేను మీకు ఫోన్ చేశాను ఏదో కారణం మీద, మీరు ఎత్తుకోలేదు, మీరేం చేస్తారు, మిస్డ్ కాల్ ఉందని చెప్పి వెనక్కి తిరిగి కాల్ చేస్తారు. అట్లా కొంతమందికి ఉద్దేశపూర్వకంగా మిస్డ్ కాల్ ఇవ్వడం, వాళ్ళు తిరిగి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళతో ఈ సబ్జెక్ట్ తీసుకురావడం,
ఆ సబ్జెక్టు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి ఎవరో ఒకరు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు, నువ్వు ఫోన్ చేసి వాళ్ళ మీద అసంతృప్తి వీళ్ళ మీద అసంతృప్తి మీ అంతటి మీరు చెప్పిన తర్వాత అసంతృప్తిగా ఉందా నువ్వేమన్నా వస్తావా అని మాట్లాడతారు. ఆ సబ్జెక్టు ముందు వరకు రికార్డు కాదు, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి మాకు ఫోన్లు చేశారు, ఇదిగో 2 నిమిషాలు మాట్లాడారు, 3 నిమిషాలు మాట్లాడారు. రికార్డింగ్ వాయిస్ చూసినా డిఫరెంట్గా ఉండే, ఎడిట్ చేసి పెడుతుంటారు. లేదు మీ ఫోన్ కాల్ చూసినా కూడా ఇదిగో మాతో 2 నిమిషాలు మాట్లాడారు అని చెప్పి తీసుకెళ్ళి పెడుతుంటారు. అంటే ఏ విధంగా కేసులు పెట్టాలనే దానికి ఎంత ముందస్తు ప్లాన్లో ఉండాలనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. పాపం ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకురావాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు ఉన్నటువంటి అభద్రతా భావం, ఓయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాతో మాట్లాడతారేమో, మాట్లాడితే మేము కేసులు పెడతాం. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సెవెంత్కి పార్టీకి సంబంధం లేదని మీరు చెప్తున్నారు, వాళ్ళు మళ్ళీ క్యాంపులు ఇవన్నీ పెడుతున్నారు, దాన్ని ఎలా చూడవచ్చు? అసలు ఏం జరుగుతుంది? మీరు లోపల ఏమైనా చేస్తున్నారా? ఏమీ చేయటంలే, వాళ్ళను చూసి వాళ్ళ నీడను చూసి భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది కదా. ఇప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి ఏ విధంగా అయితే నీడను చూసి భయపడుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడంగానే ఇక్కడ ప్రకంపనలు వస్తున్నాయి. నెల్లూరు ఓయమ్మ వీళ్ళు వెళ్ళిపోతారేమో మన దగ్గర నుంచి అంటే. లేకపోతే ఒక ఆలోచన చేద్దాం, ఒకసారి 5 మంది కార్పొరేటర్లు మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో వెళ్ళిపోయారు అని అంటే మీ అధికారం, డబ్బు, నారాయణకి డబ్బు కొదవలేదు, నారాయణ డబ్బులు కట్టలు ఇసిరి పారేస్తున్నాడు బయట. ఎందుకంటే పిల్లల దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బు, ఏదైనా కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, ఇష్ట ప్రకారం కట్టలుగా పారేస్తున్నాడు. దాంతోపాటు ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో అధికారం ఉంది, అధికారం కూడా అదే శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నాడు. ఇన్ని ఉండి కూడా మీరు భయపడి క్యాంపులు పెట్టుకోవాల్సినటువంటి దుర్గతి మీకు ఏర్పడిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది ఇంతకన్నా సాక్ష్యం ఇంకొకటి అవసరం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడే ఇదంతా క్యాంపులు పెడుతున్నారు. వాళ్లకు డబ్బు, అధికారం అంతా ఉన్నప్పటికీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి భయపడుతున్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.